హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే నేను మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నాను. మైండ్ క్రాఫ్ట్ ఆడబోతున్నావు? ఓకే, ఎపిసోడ్ ఎంతరా? ఎపిసోడ్ నంబర్ 6. 6 గైస్. లాస్ట్ ఎపిసోడ్ అయితే మేము 6 అని చెప్పాం, బట్ మాకైతే 5 రికార్డ్ అయితే డిలీట్ అయిపోయింది. పర్లేదు. సో మీరు ఆ 5 అంటే మేము ఏదైతే 6 అన్నామో అది అప్లోడ్ చేసిన వెంటనే సో దాన్ని అయితే ఫాస్ట్గా చూసేయండి. సో ఇంకా లెట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, గేమ్లోకి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎంటర్ అయిపోయాం. రే మామా, రే మామా, ఈ బ్యానర్స్ నీకు ఎక్కడ దొరికారా? ఎవరు? అరే విలేజర్ చెప్తారు. ఓ విలేజర్సా? సో విలేజర్స్ అంతా వీళ్ళని అటాక్ చేయడానికి వచ్చారు. బట్ రే మామా, ఈ వీడియోలో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పేద్దాం. సరే, విష్ కాదు చెప్దాం. 1 2 3 అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, 2025 అయితే వచ్చేసింది. అండ్ మీరందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అండ్ మేము కూడా దరిద్రంగా ఉండాలని అదే బాగుండాలని కోరుకుంటున్నాం. విషెస్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. సో త్వరలోనే మనోడు ఫేస్ రివీల్ అయితే చేసేస్తాడు కదరా. నాకు 100 సబ్స్క్రైబర్ అయితే నేను ఫేస్ రివీల్ చేసేస్తాను. నేను పలాస నుండి వైజాగ్ వస్తున్నాను రా. నువ్వు నా దగ్గర రాకపోతే ఏమవుతుందిరా? ఎందుకు గైస్, వీడికి ఎగ్జామ్ అంట, సో అందుకనే రాలేడు. బట్ నేను అక్కడ నుండి ఇక్కడికి వస్తున్నానంటే చెప్పొచ్చు. నాకు టికెట్స్ అయితే బొక్క అవుతుంది కదరా. సో ఫ్రెండ్స్, రే మామయ్య రూమ్ చాలా రా, చూడు. ఎంచర్మెంట్ టేబుల్ చేయడానికి లెట్స్ గో. రే మామ, చెప్పరా. ఎంచర్మెంట్ రూమ్ చేయడానికి మనకి ఒక చిన్న రూమ్ చాలరా. సరే, అంత పెద్ద రూమ్ ఏమీ అవసరం లేదులే. సరేరా, ఈ రూమ్ చాలు. సరే. సో ఫ్రెండ్స్, మేము ఎందుకని ఇంత ఫాస్ట్గా చేస్తున్నామంటే అంటే న్యూ ఇయర్ కాబట్టి మన మైండ్ క్రాఫ్ట్లో కేక్ ఉంది, కట్ చేద్దాం అందుకే. సో ఇప్పుడైతే మైండ్ క్రాఫ్ట్లో మార్నింగ్ ఒక 12 o'clock అయినా అవుతుంది. ఇప్పుడు కాదు గైస్, నైట్. మనం ఎల్లుండి మైండ్ క్రాఫ్ట్లో నైట్ చేద్దాం. ఇప్పుడు నైట్ వద్దు, ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి మనకు కదరా. యా ఓకే గైస్, సో ఇక్కడ ఒక టార్చ్ అయితే మిస్ అయింది. ఇప్పుడు ఎంచార్జ్మెంట్ తీసుకొని ఇక్కడ మనం పెట్టాలి. రే బావా, ఎంచార్జ్మెంట్ రూమ్ అయితే ఫైనల్గా అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. రే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన వెపన్స్కి మంచి అప్గ్రేడ్ ఉండాలిరా కదరా. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది మనం తీసి ఇక్కడ మనం పెట్టి, సో మనం ఏం చేద్దామంటే తెలీదురా చెప్పురా. రే ఆగరాదు, నిద్ర కొట్టాలి కదా. అరే మామా, మన దగ్గర చాలా ఆబ్సిడియన్ ఉంది కదరా. ఏవి అవి? అరే ఆబ్సిడియన్ అవి. రే ఇన్ని రోజులుగా ఫోన్ నీ దగ్గర కదరా ఉంది. రే మళ్ళీ అవి తీసుకురావాలరా. ఏం చెయ్యాలి?
ఇక్కడ పెట్టానురా. ఎక్కడ ఇదిగో. ఇవేనా? అవునరా, నువ్వే కదరా చేసావు. రే నేను 50 తీసుకురాలేదురా, ఏదో 10-12 తీసుకొచ్చానరా. నువ్వేంద్రా అంటే చాలా తీసుకొచ్చాను అంటున్నావు. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? మళ్ళీ మనం కేవ్లోకి వెళ్ళి ఆక్సిడియన్ తీసుకురావాలి. మరి తప్పదు కదా, మనకి శిక్ష కావాల్సిందే. ఆగరా, వాటర్ బకెట్. రే వాటర్ బకెట్ కూడా తేలేదా? రే మామా, నువ్వు ఎందుకురా అన్నీ చెట్లు పెట్టేస్తున్నా? రే నేను గడగడికి యుద్ధం పెడుతున్నా. అందుకే ఎక్కడికే గైస్, ఇప్పుడు నేను అది చెప్తాను చూడండి. విలేజర్స్ని అయితే తేవాలంటే మనకి తంటాం పడాలి గైస్. అంటే మనం మ్యాప్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం అనుకోండి, అప్పుడు ఏదో ఒక విలేజ్ దొరికిపోతే చాలు కదరా. విలేజ్ దొరికితే మనం ఇంకా విలేజర్స్ని హ్యాపీగా మన ఇంట్లో వచ్చి తీసుకోవచ్చు. అంటే మన ఇంట్లోకి వచ్చి వాళ్ళతో ట్రేడింగ్ చేసుకోవచ్చు. లెట్స్ గో మామా. ఒకప్పుడు మనం ఇక్కడ మైనింగ్ చేసాం కదరా, చాలా దొరికాయి కదరా ఇక్కడ. చాలా డైమండ్స్ కూడా దొరికినాయి. ఓకే గైస్, అండ్ చేద్దాం. అరే మామ, ఇప్పుడు మన దగ్గర ఎన్ని డైమండ్స్ రా? 8 నిజంగా? సరేరా, కాస్త కొంచెం కోల్ కూడా కలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే మన దగ్గర కోల్ లేదు కదా. చెస్ట్లో చాలా రే అవన్నీ సరిపోవురా, మనకి ఫ్యూచర్లో ఎన్ని కోల్ కావాలో తెలుసా? నాకేం తెలుసు. ఆబ్సిడియన్ అయితే మనకి దొరికినాయి. రే మామ, అప్పుడు కదరా మనకి ఆబ్సిడియన్ మైన్ చేస్తున్నప్పుడు డైమండ్స్ దొరికాయి సార్. ఎలా అనిపించదు నా రియాక్షన్ అప్పుడు? మస్త్. ఇది చాలా గట్టిగా ఉంటుందా? అవునరా, ఒకవేళ దీన్ని క్రీపర్ కూడా పేల్చలేదు అంటే క్రీపర్ పేల్చినా ఇది విరగదు. అంత స్ట్రాంగ్? అవును, ఒక్కటి కూడా విరగదు ఇది. ఒక 1,00,000 క్రీపర్ పేల్చినా కూడా ఇది విరగదు, ఒక్కటి విరగదు. విరగపోతే విరగదురా, కావాలంటే యూట్యూబ్లో అడుగు. ఆప్షన్ చాలా గట్టిగా ఉంటుందంట, అందుకనే కదా. ఏం చేస్తున్నావురా? ట్రైన్ ఆగరా గైస్. వీడే మన తమ్ముడు, అంటే వీడు కూడా వైజాగ్లోనే ఉంటాడు. మేము వీడియో తీయడం చూసేస్తే వీడు వచ్చి మాతో చూస్తాడు, బట్ మాట్లాడు కదరా. చాలా గోళ కూడా చేస్తాడు. అండ్ వీడికి ఒడియా భాష కూడా వచ్చు, అక్కడి నుంచో వీడు ఒడియా నేర్చుకొని వచ్చేసాడు కదరా. ఇవన్నీ నువ్వు ఎప్పుడు నేర్పిస్తున్నావురా? నేర్పిస్తున్నా, వాడే. రే మనకి ఒక 12 కావాలరా, ఇవన్నీ 5 దొరికాయి, ఇంకా చాలా కావాలరా. యా అరే మావా, చెప్పరా. ఇప్పుడు మనకి ఎన్ని దొరికినాయి? ఇప్పుడు అంటే 6-7 దొరుకుతాయి ఇప్పుడు. ఇప్పుడు 7 8 రైట్. రే మనకి ఇంకా ఎన్ని కావాలరా? ఇంకా మనకి చెప్పాలంటే కొన్ని కావాలి, అంటే మనకి టోటల్గా 12 కదా. అయితే చాలా కావాలి. రే ఎందుకు రా కిందకి? రే మామ, నేను చూడడం లేదు, అంటే నా దృష్టి మైన్క్రాఫ్ట్లో కాకుండా అన్నిరాగాన్ని ఎప్పుడు లేపేస్తావో అని ఉందిరా. రే గోల్డ్ ఎంత ఉందిరా? గోల్డ్ తెలియదురా. రే మామ, ఇప్పుడు మనం నెజర్కి వెళ్తాం కదా, నెజర్ని ఒకసారి చూసి వద్దాం, ఏమంటారు? అప్పుడు మనం కేక్ కట్ చేద్దాం. సరేరా. రే మామ, ఇంకొకటి త్వరగా వెళ్ళాలిరా. పోర్టల్ చెయ్యాలి, ఆ తర్వాత వెళ్ళాలి. రే మామ, GTA 5 వీడియో పెట్టేసావు కదరా, మస్తు ఎలా ఉంది?
GTA 5 వీడియోని కామెంట్ చేయండి ఎవరెవరికి మళ్ళీ పార్ట్ 2 లేదంటే పార్ట్ 3 కావాలి కదరా అవునరా మామా. త్వరగా వెళ్ళాలి, రాత్రి అయిపోయింది. రే ఇప్పుడు నువ్వు GTA 5 వీడియో చేస్తావా పార్ట్ 2? లేదురా, మరి కామెంట్ చేస్తేనే చేస్తా. గైస్ ఒక్కసారి కామెంట్ చేసేయండి. వద్దు గైస్ చేయకండి. మళ్ళీ వీడు ఏం చేస్తాడంటే మళ్ళీ నాకు పిలుస్తాడు, పలాస నుండి వైజాగ్ వరకు పిలుస్తాడు. వద్దు గైస్ కామెంట్ చేయకండి, మీరు మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్ గైస్ చేయండి. సరే గైస్ వీడు బాధ్యత. బట్ రే మామ నన్ను పిలవద్దు కదరా. నువ్వు లేకపోతే నేను చెయ్యలేనురా. చూడండి గైస్ అప్పుడు ఏమన్నాడంటే రాత్రి అయిందిరా. సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పడుకుందాం, రేపు పొద్దున్న లేచి మనం మిగతా పనులన్నీ చూసుకుందాం కదరా. సరే యా ఇది కాదరా. రే గోల్డ్ 3ఏనా? అవునరా. రే ఇంత తక్కువ వెళ్ళారా? నాకెంత లజులు ఏంట్రా ఇంత ఉంది? రే ఒకటి చేసాం కదా, ఏంటి మర్చిపోయినావా? లజులు ఎంతనా? రే మనకి లజులు చాలా కావాలరా, అండ్ గోల్డ్ మనకి ఒక 4 అయినా కావాలరా. రే గోల్డ్ మనకి ఒక 4 అయినా కావాలి. సరేరా వీడియో అంటే అయిపోయిన తర్వాత మైనింగ్ వెళ్తాం కాబట్టి. ఏమంటావు? మనకి ఫ్రంట్ కావాలరా. ఫ్రంట్ ఏది? ఫ్రంట్ అది ఒక ఫ్రంట్ రా. రే మనకి గ్రాస్ అనేది ఇదిగో రే ఇది మనకి చాలా ఇబ్బంది పడుతుంది కదా మైనింగ్లో. ఇది కదరా చాలా ఇబ్బంది పడుతుంది, బట్ దీనివల్ల కూడా ఒక యూజ్ ఉంది. అరే గైస్ మనకి ఒక ఫ్రంట్ కావాలి, ఒక ఫ్రంట్. యా దొరికింది. సో మనకి ఇప్పుడు ఒక ఐరన్ కావాలి. లెట్స్ గో. ఐరన్ తీసుకున్నావు కదా? తీసుకున్నాను. రే మామ చెప్పరా, అక్కడ కూడా ఒక క్రాఫ్టింగ్ టేబుల్ చేసి ఒక పని అయిపోతుంది. యా గైస్ ఫ్లంట్ అనేది మనకి ఫైనల్గా వచ్చేసింది. ఇది ఏందిరా? ఫ్లంట్ గోల్డ్ ఉందా? రే గోల్డ్ కావాలరా. ఫస్ట్ ఇంకొకళ్ళు దొరికితే గోల్డ్ బూట్స్ చేసుకోవచ్చు చూడరా. అరే వీడు ఆగరా వీడిని చంపొద్దు. వీడు మంచి ట్రైడ్ ఇస్తేనే మనం పెంచుకునే ఉంటాం. అరే ఆగుబే పూక. రే బూతులు కాదురా మా ఊర్లో అలాగే. రే చూడరా ఇవి ఎవరైనా తీసుకుంటారా? ఒకటిదానా? 1 2 3 చావరా. అరే మీరందరా మిమ్మల్ని కొట్టామా? కొడితే వీడిని కొడితే మీకేమవుతుంది? ఆయన పగర పెట్టుకున్నారు కదరా. ఏం చేద్దాం పదా. మనం ఇంకా మైనింగ్ అన్నీ కాదు చేసుకుందాం అంటే అదే ఆక్సిడెంట్. సారీ మర్చిపోయాను. రే మావా నిజర్లో ఎక్కువ లాభ ఉంటుంది కదరా. ఈ తప్పు చేయొద్దు. నెజర్కి వాటర్ తీసుకోవద్దు. నెజర్లో వాటర్ పనిచేయదు. తెలుసు. తెలుసా? తెలుసు. 1 2 ఇది నీకు అలవాటేనా? ఇది చెయ్యాలి.
రే నేను రోజు ఇంట్లో మైన్క్రాఫ్ట్ ప్రాక్టీస్ చేస్తాను. ఇప్పుడు మనం అరే రే లావా అరే చిన్నది అయిపోయిందిరా ఇది. ఇంత చిన్నది అయిపోయింది. ఇప్పుడు ఇది బ్రేక్ చేయాలి మనం. పెద్దది చేయాలి. నువ్వు చిన్నది చేసేస్తా. ఇప్పుడు ఇవి బ్రేక్ చేసేటప్పటికే 5 నిమిషాలు అయిపోతుంది కదరా. వీడియో కూడా చాలా లాంగ్ అయిపోయింది. అలాగే మనం కేక్ కట్టింగ్ కూడా చేయాలి. కేక్ కట్టింగ్ అక్కడ ఒక బాకీ. ఇక్కడ ఏంటరా కేక్కి మిల్క్ కావాలి కదా. అవునా మిల్క్ ఎక్కడి నుంచి? కావు మిల్క్ ఎక్కడి నుంచి దొరుకుతుంది? కావు నుంచి కావు మనకి ఎక్కడి నుంచి దొరుకుతుంది? కవ్వా మన ఏరియాలో కౌస్ లేవు కదరా. ఇప్పుడు ఎలా షీప్ ఉంది కదా మనం పాలకి. సరేరా ఈ వీడియోలో మనం న్యూ ఇయర్ చేసుకోవద్దు ఏమంటావు? సరే అసలే మిల్క్ లేదు కదరా. కవ్వు ఉంటే కేక్ చేసేవాళ్ళం, కేక్ కట్ చేసేవాళ్ళం, సబ్స్క్రైబర్స్కి ఇంకా పెద్దగా కేక్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అంత కాదరా. మనం ఫస్ట్ కేక్ చేస్తేనే మనం చెప్పాలి. యా సో మనమైతే పైన ఒక బ్లాక్ అయితే మిస్ అవుతున్నాం అనమాట. లెట్స్ గో. యా 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 సో ఒక ఆక్సిడియన్ బ్లాక్ అయితే పెట్టి మళ్ళీ ఇది ఒక పెట్టి యా రేపు చిన్నది అయిపోతుంది. చిన్నది అవ్వదులే. నా ప్లాన్ అయితే వర్కౌట్ అవుతుంది. 1 2 3 4 యా చూడరా ఇది చిన్నదా. అరే ఈ సారీ రా పెట్టేసాను. ఏంద్ర నువ్వు సరిగా సరిపోతాయి లేదు. ఏం బాధపడతావు. 1